బీఫ్ గుర్తుకొస్తుంది. మా బీఫ్ తింటలేదు నరేంద్ర మోడీ అంటే వాళ్ళ మనస్తత్వం అట్లుంటది. అలాంటి మనస్తత్వం ఎట్లయితే ఉందో అంతగా ఎడిక్ట్ అయిపోతున్నాడు ఈయన. ఏది తెలుగుదేశం వార్తలకి తెలుగుదేశం అభిమానులకి ఎడిక్ట్ అయిపోయి ఏ వర్గం అయితే సుదీర్ఘకాలం పాటు మెగా కుటుంబాన్ని టార్గెట్ చేసిందో లేకపోతే వంగవీటిని టార్గెట్ చేసిందో వాళ్ళని ఈయన ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఏ స్టేజ్కి వచ్చిందంటే జగన్ మీద ద్వేషం కోసం తనని నమ్మే వాళ్ళని ఇక్కడ ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే క్లియర్ కట్ ఈయనకున్నటువంటిది ఒక గేమ్ చేంజర్ కావాలనుకుంటున్నాడు. రెడ్డి సామాజిక వర్గపు సుదీర్ఘకాలపు ఆధిపత్యాన్ని గండి కొట్టడం కోసం తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపన చేసినటువంటి ఎన్టీ రామారావు ఎట్లయితే గేమ్ చేంజర్ అయ్యాడో ఆ ఎన్టీ రామారావు తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఉంటుందా ఇక అసలు రాష్ట్రంలో అనే స్టేజీలోకి వెళ్ళిపోయినటువంటి దశలో మళ్ళీ దానికి ఒక లైఫ్ ఇచ్చి ఏకంగా కేంద్రంలో అధికారంలోకి రావడానికి కూడా తోడ్పడినటువంటి రాజశేఖర్ రెడ్డి లాంటి వాడిని తొక్కాలనుకున్నప్పుడు, అలాగే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ పెట్టడం ఏంటి, మనకి దక్షిణ భారతదేశంలో పార్టీ పెట్టి వెంటనే ప్రతిపక్ష నాయకుడు ఆ వెంటనే సీఎం అయినోడు ఒక్కడు ఇతను. ఎన్టీ రామారావు తరం తీసేయండి, అది ఎప్పుడో 40-50 ఏళ్ల క్రితం. ఆ రోజుల్లో ఇంకో పార్టీ లేవు, ఓన్లీ జాతీయ పార్టీ వర్సెస్ ప్రాంతీయ పార్టీ. అట్లాంటిది ప్రాంతీయ పార్టీలు ఉండగా అక్కడ టీఆర్ఎస్ కావచ్చు, ఇక్కడ ఈయన కావచ్చు,